హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హైదరాబాద్‌లో ఉగ్రవాదులు భారీ బాంబ్ బ్లాస్ట్‌కి ప్లాన్ చేసినట్టుగా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. సో, వాళ్ళిద్దరిని ప్లాన్‌ని కూడా హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసులు తిప్పికొట్టేశారు. వాళ్ళని అరెస్ట్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఎవరి ఉగ్రవాదులు? ఏం బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు? దీనికి సంబంధించిన వివరాలను అందజేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్కారం. సార్, పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో గట్టి దెబ్బతీసింది పాకిస్తాన్‌ని. ఆ తరువాత వీళ్ళు భారతదేశంలో అంటే స్లీపర్ సెల్స్‌ని యాక్టివ్ చేసి ఏదో చేద్దామన్న కుట్రలైతే పన్నుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. సో, ఆ నేపథ్యంలోనే ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఒక భారీ బాంబ్ బ్లాస్ట్ ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి వాళ్ళకి సంబంధించిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలొచ్చాయి. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన ఎటువంటి వివరాలున్నాయి సార్? భారతదేశం మొత్తం పైన ఎప్పుడు, ఎక్కడ ప్రేలుళ్ళు జరిగినా కూడా మూలాలు ఏదో ఒక రకంగా హైదరాబాద్‌లోనే తేలుతున్నాయి. అనాదిగా ఇప్పటి నుంచి కాదు. దాదాపు మీరు ఒక 20, 30 ఏళ్లుగా తీసుకుంటే కూడా నందరాజ్ గౌడ్, పాపయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్ మర్డర్ దగ్గర నుంచి ఎప్పుడు తర్వాత జరిగిన చాలా ఇన్సిడెంట్లు, బెంగుళూరు ఇన్సిడెంట్ కానివ్వండి, బాంబే ఇన్సిడెంట్ కానివ్వండి, ఆ తర్వాత జరిగిన దర్గా ఇన్సిడెంట్ కానివ్వండి, ఇవన్నిట్లో అదేవిధంగా లుంబిని పార్క్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ కానివ్వండి, గోకుల్ చాట్ కానివ్వండి, ఇవన్నిటికీ మూల కారణం హైదరాబాద్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఆర్గనైజేషన్ ఐసిఎస్ఐ వాళ్ళ ప్రమేయం ఉంది. అదే కాకుండా మిగతా చాలా డీజేఎస్ కూడా ఇక్కడే ఉంది. సో వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. స్లీపర్ సెల్స్కి డబ్బులు పాకిస్తాన్ నుంచి అనండి, లేకపోతే వయా దుబాయ్ నుంచి అనండి, స్లీపర్ సెల్స్కి డబ్బులు అందుతాయి. ఎందుకంటే భారతదేశంలో ఉండేటువంటి హైదరాబాద్కి, పాకిస్తాన్కి, దుబాయ్కి, అదేవిధంగా చాలా ముస్లిం కంట్రీస్తో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అందరూ ఇక్కడ వాళ్ళు ఇచ్చిపుచ్చుకున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడిని, ఇక్కడ వాళ్ళు అక్కడిని. అనునిత్యం వేల సంఖ్యలో 1000 మందికి తక్కువ లేకుండా భారతదేశంలోకి ఎస్పెషల్లీ హైదరాబాద్లోకి వస్తూ ఉంటారు. సో వీళ్ళ ద్వారా ఈ ఐసిఐసిఐ వాళ్ళు ఇక్కడ స్వీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయడం. అప్పుడు లుబ్రి పార్క్ అప్పుడు కూడా ఇక్కడున్న స్వీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసే దిల్సుఖ్ నగర్ అప్పుడు కూడా ఇక్కడ స్వీపర్ సెల్స్ని యాక్టివేట్ చేశారు. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ మీకు పేలుళ్ళు జరిగినా దాంట్లో ఉండేటువంటి హైదరాబాద్లో ఉండే స్వీపర్ సెల్స్కి సమాచారం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు రచించి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి బాంబులు తయారు చేయడం కానివ్వండి, కొనుగోలు కానివ్వండి, ఇక్కడ నుంచి జరుగుతాయి చాలా వరకు కూడా. అదేవిధంగా నిన్నటి దినం కౌంటర్ ఇంటెలిజెన్స్, హైదరాబాద్కు సంబంధించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో, సమీర్ అనే హైదరాబాద్ వాసి, సిరాజ్ అనే విజయనగరం వాసి, వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ సిరాజ్ విజయనగరంలో పేలుళ్లకు సంబంధించినటువంటి డెటర్నేటర్స్ ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసి హైదరాబాద్కి తెచ్చాడు. ఈ తర్వాత ఇంత క్రితం కూడా ఇస్మాయిల్ అని చెప్పి సంగారెడ్డి జిల్లాలో ఒకరిని అరెస్ట్ చేశారు. సో వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని ఏదో ఒక రకంగా విచ్ఛిన్నపరచడానికి, ఎస్పెషల్లీ హైదరాబాద్లో పేలుళ్ళు చేయడానికి కుట్ర పన్నినట్టు తెలుస్తుంది పోలీస్ ఇంట్రాగేషన్లో. ఈ భారతదేశం మొత్తం పైన స్వీపర్ సెల్స్ని ఈ పెహల్గాం దాడి తర్వాత పెద్ద ఎత్తున, ఎందుకంటే మన సైనికులు పెహల్గాం దాడి తర్వాత వాళ్ళని పాకిస్తాన్ని ఉండేటువంటి చాలా స్థావరాలని, ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేయడం జరిగింది. ఆ కక్షను మనసులో పెట్టుకొని ఎలాగైనా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ సృష్టించి ఇక్కడ విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అనేది మనకు విదితమే. సో ఆ వ్యవహారంలోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, ఈ విధంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళందరూ కూడా కట్టుదిట్టంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే నిన్న కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు విజయనగరం వాసినేను, ఈ హైదరాబాద్ సమీర్, సిరాజ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇది ఇవాళ కాదు, మీరు అనాదిగా కూడా హైదరాబాద్ పట్టణం ఈ స్వీపర్ సెల్స్కి ఆనవాదిగా పట్టుకొమ్మ. అదేవిధంగా ఇక్కడే తయారవుతున్నారు అనేకమైనటువంటి భారతదేశంలో ప్రపంచంలో ఉండేటువంటి ఉగ్రవాద సంస్థలు ఏమైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా స్వీపర్ సెల్స్ హైదరాబాద్లో ఉన్నాయి. మీరు ఒకప్పుడు ఎక్కడ పేలుళ్ళకి ఆ మధ్యలో బెంగళూరులో జరిగినప్పుడు కానివ్వండి, గుజరాత్లో జరిగింది కానివ్వండి,
పూణేలో జరిగిన ఇన్సిడెంట్ కానివ్వండి, ఈ అన్నిటికీ కూడా రచన ఇక్కడే జరించబడింది. సో, ఈ పెహల్గాం దాడి తర్వాత స్వీపర్ సెల్స్ భారతదేశం మొత్తం పైన యాక్టివ్ అయినారనేది ఈ చర్యను బట్టి మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా హైదరాబాదు ఒక పెద్ద ఉగ్రవాద దాడి నుంచి తప్పించుకునిందనే చెప్పాలి. సార్ ఇప్పటికే భారత్, పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొనడం చూసాం. ఇప్పుడైతే సీజ్‌ఫైర్ అమలు జరుగుతుంది కాబట్టి ఎటువంటి కాల్పులైతే జరగడం లేదు. మరి ఇప్పుడు ఇటువంటి యాక్టివిటీస్‌కి ఈ విధంగా టెర్రరిస్టులు పాల్గొంటే రేపటి రోజు యుద్ధం వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చా సార్? వీళ్ళు స్వీపర్ సెల్స్ ఏం చేస్తారు? చిన్న చిన్న బాంబులు పెట్టి విధ్వంసాన్ని సృష్టించగలరు. హ్మ్. కానీ మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మొన్నెవరో ఒక అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు. అవును. యూట్యూబర్ అమ్మాయి. జ్యోతి అనేటువంటి యూట్యూబర్ ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయి ద్వారా ఇంకొక 6 మందిని కూడా అరెస్ట్ చేశారు. భారతదేశంలో ఉండేటువంటి మంచి ఇన్‌స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో మిలిటరీ ఇన్‌స్టలేషన్స్ కానివ్వండి, మిగతా మన భాండాగారాల గురించి కానివ్వండి, ఇక్కడ ఫోటోలు తీసి వాళ్ళు పాకిస్తాన్‌కి అమ్ముకున్నారనేటువంటిది, పాకిస్తాన్‌కి రాకపోకలు చేసుకుంటున్నారని, అదేవిధంగా పాకిస్తాన్‌తో ఉండే ఉగ్రవాద సంస్థలతో డైరెక్ట్‌గా ఆ అమ్మాయికి కాంటాక్ట్స్ ఉన్నదనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ అమ్మాయితో పాటు మిగతా 6 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇంకోటేమిటంటే, పెహల్గాం దాడి తర్వాత చాలామంది అంటే అన్ని స్టేట్‌లలో ఉన్నటువంటి స్టేట్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, కౌంటర్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కట్టుదిట్టంగా ఎక్కడికక్కడ స్వీపర్ సెల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించి భారతదేశంలో, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ 9 స్థావరాలు ఏవైతే ఐసీఎస్‌కి సంబంధించి కానీ, మిగతా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన స్థావరాలన్నీ నేలమట్టమైనాయి కాబట్టి వాళ్ళు కచ్చబూనారు. అందుకనే భారతదేశంలో ఉండేటువంటి అన్ని దగ్గర నుంచి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దగ్గర నుంచి కూడా అందరూ పట్టుదలగా మెలకువగా ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు. బహుశా వాళ్ళ ఆటలు ఐ డోంట్ థింక్ ఇంతలో సాగనివ్వరు. డెఫినెట్‌గా యుద్ధం అంటూ రాదు నాకు తెలిసి. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర యుద్ధం చేసేటువంటి సామర్థ్యం లేదు. ఆల్రెడీ కోల్పోయింది. వైటల్ ఇన్‌స్టలేషన్ అన్నిటిని కూడా మనం ధ్వంసం చేసాం కాబట్టి యుద్ధానికి సంబంధించి ఏమీ ఉండదు. కాకపోతే ఇట్లాంటి స్వీపర్ సెల్స్ ద్వారా చిన్న చిన్న పేలుళ్ళకి నాంది పలికేటువంటి అవకాశం ఉంది. మన వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కానివ్వండి, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్టివ్‌గా ఉన్నారు. డెఫినెట్‌గా వాళ్ళ ఆటలు సాగనివ్వరు. ఇటువంటి కుట్రలు తుచ్చలోనే ఇప్పుడు మనకు సంగారెడ్డికి సంబంధించిన సమీర్ కానివ్వండి, సిరాజ్ విజయనగరం సంబంధించిన సిరాజ్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళని చాలామంది స్వీపర్ సెల్స్‌ని భారతదేశం మొత్తం పైన తమ ఆధీనంలో తెచ్చుకొని ఇంటరాగేషన్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ చేసేటువంటి ఇంటరాగేషను బయటికి పొక్కదు కాబట్టి మనకు ఏమీ తెలియకుండా పోతుంది. దాదాపు 100కి 98% వాళ్ళ సమాచారాన్ని గోప్యంగానే ఉంచుతారు. ఎందుకంటే ప్రజలు భయభ్రాంతులు కావచ్చు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ బయటికి పొంగితే మిగతా స్వీపర్ సెల్స్ యాక్టివ్ అవుతారనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి సమాచారాన్ని బయటికి పొక్కనివ్వరు. అందువల్ల మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా భారతదేశంలో సురక్షితంగా ఉండొచ్చు. సార్ అంటే మొన్నటి పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌కి చెందిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశం పంపించేశారు. అయితే ఇప్పుడు ఇండియాలో ఉన్న ఈ స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు వీళ్ళు ఇండియన్సా? లేకుంటే పాకిస్తాన్ నుంచి వచ్చి ఉంటున్నారా? అసలు వీళ్ళ అంటే ఎలా ఉంటారు సార్ వీళ్ళు? స్వీపర్ సెల్స్ ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ఫండ్స్ అందుకుంటారు. ఓకే. ఉద్యోగంలో మామూలుగా బాంబ్ బ్లాస్ట్ అప్పుడు 2007 చార్మినార్ బాంబ్ బ్లాస్ట్ అప్పుడు కొందరు స్వీపర్ సెల్స్‌ని మేము ఇంటరాగేషన్ చేస్తే తెలిసిందేమిటంటే, ఇక్కడ వాళ్ళే అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామనో, లేదు మరొక విధంగానో మీకు మంచి ఫండ్స్ ఇస్తామనో వాళ్ళకి తెలియనివ్వరు. స్వీపర్ సెల్స్‌కి ఏం చేస్తారంటే 100 మంది స్వీపర్ సెల్స్ ఉన్నా ఆ 100 మంది ఒకరి మొహాలు ఒకరికి పరిచయాలు ఉండవు. వాడికి పని వీడికి ఇప్పుడు ఒకరికి డెటర్నేటర్లు అప్పచెప్తారు, ఒకరికి వైర్లు తీసుకురమ్మని చెప్తారు, ఒకరికి డబ్బు సమీకరించమంటారు, ఒకరిని ప్లేసు చూసుకురమ్మంటారు. కానీ వీళ్ళకి సమన్వయం ఉండదు. ఎవరో ఒకడు అంటే చెప్పేవాడు ఎక్కడో ఉంటాడు. వీళ్ళకు అంటే మీరు డెటర్నేటర్సు 3:30 గంటలకి ఒక వ్యక్తి ముసుగు వేసుకొని వస్తాడు. గుల్జార్ హౌస్ దగ్గర నిలబడుకుంటాడు. ఆయన చేతిలో ఒక గ్రీన్ కవర్ ఉంటుంది. అది మీరు తీసుకోండి అని అంటారు. అంతేగాని
వాని ఫోన్ నంబర్ కానీ వాని పేరు కానీ ఏముండదు. టైమింగ్ ఇస్తారు, ఆ టైంలో పోవాలా. స్వీపర్ సెల్స్ అన్నీ కూడా అంతే. ఈ విధంగానే యాక్టివేట్ చేస్తారు. ఒకరిని ఒకరిని మొహం ఒకరికి కానీ, ఒకరి సమాచారం ఇంకోళ్ళకి కానీ చెప్పరు. అందువల్లే స్వీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఇంతకాలం ఉండగలుగుతున్నాయి.